కాజు పలావ్ తయారు చేయు విధానం. బాస్మతి రైసు, టమాటా పేస్టు, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్టు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పొడి మసాలా, జీడిపప్పు, నెయ్యి, ఉప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కాజుని వేయించుకోవాలి. వేయించిన కాజుని తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పొడి మసాలా వేసి కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది వేగినాక పచ్చిమిర్చి ఉల్లిపాయ పేస్ట్ వేయించుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు వేగినాక టమాటా పేస్ట్ చేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇది వేగనివ్వాలి. కొంచెం ధనియా పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఒక కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసుకొని మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటర్లో మనం ఒక 5 నిమిషాలు నానబెట్టుకున్న రైస్ని వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు తొలి వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. సిమ్లో నెమ్మదిగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది. పొడి పొడిలాడే కాజు పలావ్ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇది బాగా చల్లారితే బాగా పొడి పొడిలాడుతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కాజు పలావ్ రెడీ. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much.